స్పెషల్ ఫ్లీట్ ఉంటుంది థండర్ బర్డ్స్ అని. సో F-16s. సో దాంతో హూవర్ డ్యామ్ మీద నుంచి ఫ్లై అవుతారనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. మీకు కూడా చూపిస్తా చూడండి. ఈరోజు వేగస్లో ఫుల్ గాలి ఉంది. మాకు అప్పుడప్పుడు ఇలా ఉంటుంది అనమాట. సో అలవాటే మాకు. మా ఇంటి నుంచి హూవర్ డ్యామ్ 45 minutes ఉంటుంది. అండ్ వేగస్ వచ్చేసి జస్ట్ 10 minutes. 10 minutes కూడా కాదు, అంతకంటే తక్కువనే ట్రాఫిక్ని బట్టి. సో సరదాగా డిన్నర్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా మేము వేగస్కి వెళ్ళాలి ట్రిప్కి. సో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అది వాళ్ళని సరదాగా హూవర్ డ్యామ్కి, లాఫ్లిన్కి అటు ఇటు తిప్పుతుంటాము. లాఫ్లిన్ అని ఇక్కడ నుంచి 1.5 hours 2 hours ఉంటుంది. సో సేమ్ కెసినోస్, కాకపోతే కొలరాడో రివర్ మీద ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. అంబులెన్స్, పోలీస్ కార్ లైట్స్ వేసుకొని వస్తుంది. యూజువల్గా అలాగ అనిపిస్తే కనుక నేను ఇట్లా సైడ్ కాపేసుకుంటాను. సో వెళ్ళొద్దాం. చాలా పోలీస్ కార్లు వెళ్తున్నాయి, మరి ఏమైందో ఏమో చూడండి. వీడు వెళ్తున్నాడు చూడండి, రైట్ తిరిగారు. దే షుడ్ స్టాప్ టెక్నికల్లీ. 10 seconds ఆగితే అయిపోతుంది. వేగస్లో చాలామంది రూల్స్ ఫాలో అవ్వరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సౌత్ పాయింట్ కెసినో అని ఆఫ్ స్ట్రిప్ నుంచి జస్ట్ 7 miles దూరంలో ఉంటుంది. అప్పుడప్పుడు స్టే ఇక్కడ బాగానే ఉంటుంది. కొంచెం డీల్స్ అయి దొరుకుతుంది. గేమ్స్ కూడా ఆడుకోవడానికి, టేబుల్ గేమ్స్ కానీ ఇవన్నీ చీప్ ఉంటాయి. చెప్పా కదా, వేగస్లో అడ్డగోలు వెళ్తారు. వాడికి అక్కడ రైట్ లేదు, కానీ రైట్ తిరిగాడు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి వేగస్లో. కనిపించేదంతా హెండర్సన్. సో వేగస్కి నైబరింగ్ సిటీ అనమాట. సో మన ట్విన్ సిటీస్ ఎట్లా హైదరాబాద్, సికింద్రాబాద్, అట్లా హెండర్సన్ అనమాట. ఇక్కడ 3 cities ఉంటాయి వేగస్ కానుకొని. సో వేగస్, నార్త్ లాస్ వేగస్ అండ్ హెండర్సన్ చాలా ప్రీమియం ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. నార్త్ లాస్ వేగస్ చాలా షేడీ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వేగస్ పార్ట్లుగా డివైడ్ చేసుకొని ఒక చోట సేఫ్టీ ఉంటుంది, ఒక చోట ఉండదు, డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇంకా రైట్ సైడ్లో కనిపించేదేమో గ్రీన్ వ్యాలీ ర్యాంచ్ కెసినో. సో స్టేషన్స్ గ్రూప్ వాళ్ళదన్నమాట కెసినో. స్టేషన్స్ గ్రూప్ వాళ్ళ కెసినోలు లోకల్స్ ఫేవరెట్ అండ్ హాస్పిటాలిటీలో తోపు అనమాట. చాలా బాగుంటాయి. మనం ఎప్పుడు స్ట్రిప్ మీద ఉండేవి బాగుంటాయి అని అనుకుంటాం, కానీ ఈ స్టేషన్స్ కెసినోస్ చాలా బాగుంటాయి. వాళ్ళకి రెడ్ రాక్ కెసినో అని ఒకటి, డ్యూరాంగో అని కొత్తగా ఇంకొకటి, అండ్ చాలా స్టేషన్స్ అని కెసినోస్ ఉంటాయి. అన్నిట్లో హాస్పిటాలిటీ సూపర్ ఉంటుంది, రూమ్స్ సూపర్ ఉంటాయి, లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నిట్లో. శాండీ తెలుసు కదా, శాండీ నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఈ ఫ్రీవే అవుతుంది అండ్ అక్కడ ఉన్న రాళ్ళు పేరుస్తున్నారు అన్నమాట. మనము 215 మీద ఉన్నా. నేను అదే చెప్పా కదా, రింగ్ రోడ్ లాగా ఉంటుందని వేగస్ చుట్టూ. అండ్ ఇక్కడి నుంచి డీవియేట్ అయ్యి 11 అనే ఫ్రీవే స్టార్ట్ అవుతుంది.
సో ఇది మనకి అరిజోనా సైడ్ వెళ్తుంది. ముందు ఈ ఫ్రీవే ఉండేది కాదు, ఓ చిన్న లోకల్ రోడ్లో నుంచి హూవర్ డ్యామ్ పక్క నుంచి వెళ్ళే వాళ్ళం, బోర్డర్ సిటీ పక్క నుంచి. పాస్ట్ 5 years బ్యాక్ ఏమో ఈ ఫ్రీవే స్టార్ట్ అయ్యి కంప్లీట్ కూడా అయిపోయింది. హూవర్ డ్యామ్ కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళంతా ఇక్కడే ఉండేవాళ్ళు. కన్స్ట్రక్షన్ అయ్యే టైంలో బోల్డర్ సిటీ డ్రై సిటీ అనమాట. సో ఆల్కహాల్ కానీ ఇట్లాంటివి ఏం దొరికేవి కాదు. సో అందరూ ఫన్ కోసం వేగస్కి వెళ్తూ ఉండేవాళ్ళు. కనిపించేదంతా లేక్ మీడ్ అంటారు. సో అది బేసిక్గా మన హూవర్ డ్యామ్ రిజర్వాయర్ అన్నమాట. సో దాని బ్యాక్ ఫీల్ అంతా ఇక్కడే ఉంటుంది. తీసుకోవాల్సిన ఎగ్జిట్ వచ్చేసింది. ఈరోజు స్పెషల్ ఈవెంట్ కదా, చాలా ట్రాఫిక్ ఉంది. మనం వెళ్ళగలుగుతామో లేదో అక్కడ.
there? No. Drones in the car. No. Stick to the left. Thank you. గన్స్, ఎక్స్ప్లోజివ్స్, డ్రోన్లు ఏమైనా క్యారీ చేస్తున్నారా అని అడుగుతున్నారు. అండ్ అద్దాలన్నీ రోల్ చేయాలి, సో వాళ్ళు చెక్ చేసుకుంటారు ఏమైనా డౌట్ ఉంటే. యాక్చువల్గా పైకి హైక్ చేద్దాం అనుకున్నా, కానీ ఇది బ్లాక్ చేసేసారు. పార్కింగ్ అంతా నిండిపోయింది. యూజువల్గా ఇంత ట్రాఫిక్ ఉండదు ఇక్కడ. సో అక్కడ పైన పార్కింగ్ లాట్లు ఉంటే అవే నిండుతాయి అన్నమాట. సో ఈరోజు స్పెషల్ ఈవెంట్ ఉంది కదా, మొత్తం అన్నీ నింపేశారు. ఈ ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తారు. మనం మంచి స్పాట్కి అయితే వచ్చినాము, షో స్టార్ట్ అయ్యేకంటే ముందు. సో చూద్దాం మన అదృష్టం ఎట్లా ఉందో. అదే హూవర్ డ్యామ్. పైన బ్రిడ్జ్ మీద చాలా మంది జనాలు ఉన్నారు. హైక్ చేస్తుంటే కనుక ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళేవాళ్ళం మనం.
యాక్చువల్గా మనం వచ్చే టైంకి అవి ఫ్లై అయిపోయినాయి. సో ఛాన్స్ రాలేదు. వెరీ బ్యాడ్ లక్. జస్ట్ ఒకే ఒక్క సెకండ్లో మాయమైపోయినాయి. నేను క్యాప్చర్ చేస్తే లోపల. అగోండి మళ్ళీ వెళ్తున్నాయి. అగో క్లిప్ నేను వేరే కెమెరాలో తీసా, చూపిస్తాను. బట్ ఇందాకలాగా డ్యామ్ మీద నుంచి వెళ్ళలే, పక్కన కొండ మీద నుంచి వెళ్ళినాయి. బట్ నాకు ఇంకొక 1 minute ఉండుంటే కనుక ఆ క్లిప్ క్యాప్చర్ చేసుకునేవాడిని. అగోండి మళ్ళీ వెళ్తున్నాయి. అగో చలో బ్యాక్ టు వేగస్. బ్రిడ్జ్ మీద పబ్లిక్ చూడండి.
రిటర్న్ నేను అంతా లోకల్ రోడ్లో వెళ్తున్నా, అంటే బౌల్డర్ సిటీ ఇదంతా హైవే ఎక్కకుండా. సో నాకు ఈ రూట్ ఇష్టం అనమాట. అండ్ ఈ రూట్లో రైట్ సైడ్లో ఒక కెసినో వస్తుంది, హూవర్ డ్యామ్ లాడ్జ్ అని. అండ్ ఇక్కడ నుంచి హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి. ముందు $30-40 ఉండేది, ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. జస్ట్ హూవర్ డ్యామ్ చుట్టూ తిప్పుతాడు అనమాట. ఇక్కడ వ్యూ బాగుంటుంది, నేను ఆపి చూపిస్తా చూడండి. ఈ రూట్లో లేక్ వ్యూ చాలా బాగుంది. ఇలా రిటర్న్ స్టార్ట్. వేగస్ నుంచి జస్ట్ 40 minutes ఉంటుంది. సో ఇక్కడ నుంచి చాలామంది కమ్యూట్ కూడా చేస్తుంటారు వేగస్కి వర్క్ కోసం. అట్లా ఈ టౌన్ బాగుంటుంది. ఇదంతా బౌల్డర్ సిటీ. ఆ ఫ్రీవే రాకముందు వేగస్ నుంచి ఫీనిక్స్ బ్యాక్ టు బ్యాక్ తిరిగే వాళ్ళు కానీ, లేదా వేగస్ వచ్చి హూవర్ డ్యామ్ చూడడానికి వచ్చిన వాళ్ళు, లేదా గ్రాండ్ క్యాన్యన్ వెస్ట్ రిమ్ కానీ సౌత్ రిమ్ కానీ వెళ్ళే వాళ్ళంతా ఇదే రూట్లో వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. సో వాళ్ళందరికీ గుర్తుండి ఉంటుంది. బట్ ఇప్పుడు అంతా బైపాస్ ఉంది. సో I-11 అని ఉంటుంది. సో దాని మీద వెళ్ళిపోతాం అనమాట. ఈ సిటీలోకి ఎంటర్ కాము. బట్ ఈ సిటీ చాలా బాగుంటుంది, చిన్నది బట్ బాగుంటుంది. అయిపోయింది సిటీ, బయటకు వచ్చేసాం సిటీ బయటికి. ఇక్కడ నుంచి ఇక ఫ్రీవే ఎక్కేసి హైవే వెళ్ళిపోతాం అన్నమాట. బౌల్డర్ సిటీ నుంచి బయటికి రాగానే వేగస్ రీచ్ అవుతున్నాం అనే ముందు రైట్ సైడ్లో ఒక కెసినో ఉంటుంది, రైల్ రోడ్ పాస్ కెసినో అని. మన
రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఇది క్విక్ స్టాప్కి చాలా బాగుంటుంది. రెస్టారెంట్లు ఉంటాయి, టెస్లా చార్జర్లు ఉంటాయి. సో ఫీనిక్స్ నుంచి ఆర్ గ్రాండ్ క్యానియన్ నుంచి వచ్చే వాళ్ళు క్విక్గా ఆగొచ్చు ఒకవేళ లేట్ నైట్ అట్లా ఫుడ్ కానీ మనకు కావాలంటే. మీకు ఆ కనిపించే బ్రిడ్జ్ దాకా ఎడారిలో వెళ్తున్నట్టు ఉంటుంది. కరెక్ట్ ఆ బ్రిడ్జ్ క్రాస్ కాగానే మీకు ఇట్లా వేగస్ కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే చాలా మెస్మరైజింగ్ ఉంటుంది. జస్ట్ ఆ బ్రిడ్జ్ క్రాస్ కాగానే కొద్దిసేపట్లో ఇట్లా కనిపిస్తుంది వేగస్ అంతా. మీకు వ్యాలీ అంతా కనిపించేస్తుంది. కెసినోలు, లైట్స్, ఇది నా ఫేవరెట్ స్పాట్. కనిపించేదంతా వేగస్. చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ స్పాట్. సో దట్స్ ఇట్. బ్యాక్ వచ్చేసాం వేగస్కి. బట్ అన్లక్కీ, నాకు అది డ్యామ్ మీద నుంచి వెళ్ళేటప్పుడు కనిపించలే ప్లేన్స్. బట్ తర్వాత కనిపించినాయి. అంటే లైక్ నేను చూసాను, వీడియో క్యాప్చర్ చేయలేకపోయా, డ్రైవ్ చేస్తూ ఉన్నా కదా. సో థ్యాంక్ యూ.